హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, మీకైతే తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా, అదే ఈరోజైతే మా గార్డెన్ అయితే చూపిస్తాను. మా గార్డెన్లో ఏమేమి చెట్లు వేసారు ఈరోజైతే మీకైతే చూపిస్తాను. మేమైతే కూరగాయ చెట్లు వరకే వేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే కొత్తగా శుభ్రం చేస్తున్నాం, అట్లా అయితే మొత్తం క్లీన్ చేసి అప్పుడైతే వేస్తాము. మీకైతే ఇప్పుడైతే ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఫస్ట్ అయితే అదైతే బత్తాయి చెట్టు అనమాట. దాని పక్కనే ఉండేది ఏమంటే మునగాకు చెట్టు కొత్తగా వేసాము. నెక్స్ట్ వచ్చి ఇదేమంటే కరివేపాకు చెట్టు, ఇది కూడా బత్తాయి చెట్టు అనమాట. ఇదంతా ఏమంటే వంగ చెట్లు వేసినాము, అవైతే చనిపోయాయి పురుగులు పట్టి, అయితే అవైతే పీకేసాము. దీని పక్కన వేసినది ఏమంటే వంకాయ చెట్టు, అది ఒకటే బతుకుందన్నమాట. ఇదైతే చిక్కుడుకాయ చెట్లు, ఇవన్నీ వేసి చాలా రోజులు అయ్యింది. అలాగే ఇక్కడ వేసినది ఏమంటే వంకాయ చెట్లు అవన్నీ వేస్తున్నాము. ఈ పక్క ఏమంటే గోగాకు వేస్తున్నాము. ఇదేమంటే కాకరకాయ చెట్టు అనమాట. ఇక్కడ వేస్తున్నాం కదా, ఇవన్నీ అయితే గోగాకు చెట్లు. ఇవైతే బెండ చెట్టు, చిక్కుడుకాయ చెట్లు, ఇవి కొన్నే ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఇప్పుడైతే కొత్తగా అయితే వేయాలి. కొత్తగా వేసిన తర్వాత మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తాను. అలాగే ఇక్కడైతే ఎర్ర గోగాకు అనమాట. అక్కడైతే మేమైతే గోగాకు చెట్లు, అలాగే ముల్లంగి చెట్లు, చిర్రాకు అవన్నీ వేసినాము. అవన్నీ అయితే అయిపోయాయి అన్నమాట, అందుకైతే అవన్నీ తీసేసాము. అక్కడ వేసినది ఏమంటే పెద్ద చెట్టు ఉంది కదా, అదైతే మాకైతే నిమ్మకాయ చెట్టు అనమాట. ఇప్పుడైతే లోపలైతే కొన్ని చెట్లు వేసినాము. ఇదైతే హైబ్రిడ్ కాయ జామ చెట్టు అనమాట. ఇదైతే చెట్లు ఇప్పుడైతే కాయలు కాయట్లేదు. అలాగే ఇదైతే తెలుసా, ఇదైతే పైనాపిల్ చెట్టు అనమాట. దాని పక్కనే ఉంది కదా, అదైతే జలుబుకి ఉపయోగపడుతుంది. ఇదైతే కప్పరిల్లాకు అంటారు. ఇది జలుబుకి, దగ్గుకి అలాంటివి అయితే ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి. అలాగే ఇదైతే సపోటా చెట్టు అనమాట. ఇది చాలా రోజులైందంట వేసి, ఇప్పుడైతే వచ్చింది. ఇది కొంచెం పొడిగేదిగా ఉంది. ఇదైతే గోగాకు చెట్టు, ఇదైతే కొంచెం కోసేసి షాప్కి అయితే వేసేసాము. ఇది సీనికాయ చెట్టు, ఇదేమంటే మందార చెట్టు అనమాట. దాసం చెట్టు, అది సారీ మర్చిపోయా. ఇదైతే జామ చెట్టు అన్నమాట. ఇదైతే చాలాసార్లు కాసేసింది, ఇదైతే తినేసాము. ఇది ఫ్రెండ్స్, ఇదైతే మా గార్డెన్ అనమాట. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అలాగే పైన ఉంది కదా, అదైతే మాకు పెద్ద వేప చెట్టు అనమాట. దాని కింద దానిమ్మ చెట్టు ఉంది, దానికైతే కాయలు కాయట్లేదు. ఇదనమాట ఓవరాల్గా అయితే మా గార్డెన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ చేసేయండి. అలాగే మర్చిపోయండి, నోటిఫికేషన్లో మాత్రం పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.